వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాఘమాసంలో భాగంగా మనం మాఘ బహుళ చతుర్దశి 29వ రోజు కథలో ఉన్నాం. జహ్ను మహర్షి కృత్స మహర్షుల వారికి అనేక కథల ద్వారా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. దిలీప మహారాజు గారు వశిష్ఠుల వారికి ఇన్ని విషయాలు తెలియజేశాను కదా, అనేక మునుల యొక్క సంవాదము. అయ్యా, సూత మహామునుల వారు మరొక కథ చెప్పారయ్యా, చెప్తాను వినండి అయ్యా. ఎప్పుడైతే సంక్రమణం, మాస సంక్రమణం అనేది ఏర్పడుతుందో, ఈ మాఘ సంక్రమణంలో మనము మహాశివరాత్రి పర్వదినాన్ని మనం ఆచరించుకుంటూ ఉంటాము. మహాశివరాత్రి పర్వదినం రోజు కనీసంగా నదీ స్నానం ఆచరించుకొని హరగంగే అంటూ, లేదా సముద్ర స్నానం ఆచరించుకుంటే మరీ గొప్ప విషయం. కానీ నదీ స్నానమైనా ఆచరించుకోవడం వల్ల మన యొక్క పాప పరిహారం అనేటువంటిది పూర్తిగా పోతుంది నాయనా అని సూతమహామునుల వారు అక్కడ నైమిషారణ్యంలో శౌనకాదుల వారికి అందరికీ కూడాను చెప్పారు. కనుక మీరు ఇంతటి గొప్ప వైశిష్ట్యమైనటువంటి యాగం చేస్తున్నారు కదా, ఈ యాగంలో అనేక విషయాలు కథలు చెప్పమంటే కార్తీక పురాణం విన్నామన్నారు, మాఘ పురాణం వింటామన్నారు. కాబట్టే ఇన్ని దాదాపు 28 రోజుల పాటు మీకు అనేక కథల ద్వారా తెలియజేశాను. 29వ రోజు కూడా కథను చెప్తానయ్యా అని చెప్పారు. ఒక బ్రాహ్మణోత్తముడు అనేక విధాలైనటువంటి పాపాలన్నీ కూడాను చేసుకున్నటువంటి వ్యక్తి రకరకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండగా అక్కడ ఆ బ్రాహ్మణోత్తముడు తినడానికి తిండి లేక భిక్షాటన చేస్తున్నప్పటికి కూడా భిక్ష దొరకనటువంటి పరిస్థితి ఏర్పడేపాటికి మార్గమధ్యంలో ఒక మునీశ్వరుల వారి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. నడుస్తూ అక్కడికి వెళ్ళేపాటికి ఆ మునీశ్వరుల వారు దివ్య దృష్టితో ఆ యొక్క బ్రాహ్మణ్ణి చూశాడు. కానీ బ్రాహ్మణోత్తముడు బాగా చదువుకున్నట్టుగానే ఉన్నాడు, కానీ పేదరికంతో చాలా ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఆయనకు బ్రాహ్మణోత్తమునికి కూర్చోబెట్టేసి తన శిష్యుల ద్వారా అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇప్పించేసి అయ్యా, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ పర్వదినాన ఇప్పుడు మా యొక్క విద్యార్థులందరూ కూడా కూర్చునేసి శివుణ్ణి అర్చిస్తారయ్యా. ఆ అర్చించడం వల్ల నీ యొక్క పాపం అనేది పరిహారం అవుతుంది. ఒకప్పుడు నీ యొక్క ముఖ కవళికలు చూస్తుంటేనే వేదాధ్యయనం చేసావు, కానీ ఎంతో బాధతో కృషించి అలమటించిపోతూ ఉన్నావు. నీకు ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి నాకు అర్థమైపోయింది నీ ముఖ కవళికలు చూడగానే. కనుక ఇక్కడ కూర్చోయ్యా అని చెప్పేసి ఆయనకు కూర్చోబెట్టేసి ఆ యొక్క బ్రాహ్మణోత్తమునకు వారు చక్కగా మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. చేసిన తర్వాత రాత్రి 12 గంటల తర్వాత అప్పుడు లింగోద్భవ కాలానికి అభిషేకాన్ని చక్కగా పూర్తి చేసేసి అప్పుడు శివతీర్థాన్ని ఆ యొక్క మునీశ్వరుల వారు ఆ యొక్క బ్రాహ్మణోత్తమునకు ఇచ్చారు. ఇవ్వటం వల్ల ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు తన పేదరికం అనేటువంటిది పూర్తిగా పోగొట్టుకున్నటువంటి వాడయ్యాడు. అప్పటి నుండి తన పూర్వజన్మలో నాయనా, నీవు ఇతఃపూర్వము నీవు కూష్మాండదానము చేయకపోవటం వల్లనే నీకు ఈ విధమైనటువంటి దరిద్రాన్ని అనుభవించావయ్యా, కనుకనే నీకు ఇలాంటి బాధపడిపోతున్నావు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు కదా, అయ్యా ఏమిటి ఇలా సంభవించడానికి గల కారణం ఇదా అంటే, అవునయ్యా, కూష్మాండ దానం అనేది చేయకపోవటం వల్ల జీవితంలో జన్మలో ఒక్కరోజైనా అమృత ఫలం అంటారు దాన్ని,
ఆ కూష్మాండాన్ని దానం చేస్తే ఎన్నో పాపాల యొక్క పరిహారం అనేది అవుతుంది. అందులో విశేషించి నీవు రథసప్తమి రోజు కానీ, సంక్రమణం రోజు కానీ, లేదా పర్వదినాలలో జన్మలో ఒక్కసారైనా కూష్మాండ దానమైన, గోదానమైన, భూదానమైన, సువర్ణదానమైన ఈ దానాలు ఆచరించుకోవాలయ్యా. కనుక మీరు ఆచరించుకున్నట్లయితే మీ యొక్క పాప పరిహారం అనేది పోయేది, ఇంతటి పరిస్థితి వచ్చేది కాదయ్యా. కనుకనే అది ఆచరించకపోవడం వల్లనే ఇంత అధ్యయనం చేసినప్పటికి కూడా దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. కనుక మీ యొక్క శాపం అనేది పరిహారం అవ్వడం అంటే ఇక్కడ శివుణ్ణి మీకు శివాభిషేకం కలగడం వల్లనే, విశేషించి ఈ యొక్క మాఘమాసంలో మీకు సంక్రమణం రోజు, మహాశివరాత్రి పర్వదినం రోజు ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి ఈ యొక్క వేదఘోష విని రుద్రుని యొక్క అర్చన చూసి తరించడం వల్ల మీ యొక్క పాప పరిహారం అనేది పోయిందయ్యా. కనుకనే మీకు ఈ విధమైనటువంటి దోషాదులన్నీ కూడా ఇక నుండి ఉండవు నాయనా. కనుక మీరు ఇక నుండైనా మీరు అనేక జన్మాల యొక్క పాప పరిహారం చేసుకోవాలి అంటే నామస్మరణ, భగవన్నామస్మరణం అనేది చాలా ప్రధానమయ్యా. అందుకూర్చే వేదంలో కానీ, శాస్త్రంలో కానీ ఏదైనా పొరపాటు జరిగిందంటే నారాయణ నారాయణ అనమని శివశివ అనమని అన్నారు. అలాంటిది నీవు చేయలేదు, వేదాధ్యయనం చేసినప్పటికి కూడా నీ యొక్క మార్గాన్ని మర్చిపోవడం వల్లనే నీకు ఈ విధమైన దారిద్ర్యం సంభవించింది తప్ప మరేమి లేదు. కనుక ఇక నుండైనా నీవు సన్మార్గంలో నడవయ్యా అంటే అప్పటి నుండి ఆ ఆశ్రమం దగ్గరే ఉండేసి నిత్యము సపర్యలు చేసుకుంటూ అక్కడ ఆ ఆశ్రమం చెంతకు వచ్చి ఆ మునీశ్వరుల వారి యొక్క సేవ చేస్తూ ఉండేవారు. ఇలా సేవ చేస్తూ ఉండగా నిత్యము నదీ స్నానం ఆచరించుకోవడం, ఇలా తపస్సు చేసుకుంటూ ఆ మునీశ్వరుల యొక్క అనుగ్రహానికి పొందాడు. ఒకరోజు ఈ విధంగా ఆ నది చెంత స్నానం ఆచరించుకొని వస్తూ ఉంటుండగా ఒక 2 పక్షులు పాపం కింద పడిపోయి వాటికి కాలికి దెబ్బ తగిలి ఆ యొక్క పక్షులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఆ పడుతున్న సందర్భంలో ఆ స్నానమాచరించుకొని ఆ వేదఘోష చేసినటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ సంధ్యావందనం చేస్తూ నదిలో కూర్చునేసి ఆపోష్ఠమయో భువః తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమో రసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయారజన్వథ ఆపో జనయథాచనః అంటూ ఇలా ప్రోక్షణ చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ప్రోక్షణ జలము అనేది ఆ పక్షులపై పడటం వల్ల ఆ పక్షులకు శాప నివృత్తి కలిగి పూర్వపు రూపం ఎత్తేసి వారు కూడా బ్రాహ్మణ జన్మనెత్తారట. అప్పుడు ఆశ్చర్యాన్వితుడయ్యాడు. ఇప్పటి వరకు పక్షులు ఉన్నలాగా కనబడుతున్నాయి, సరే ఆ పక్షులను మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నట్టున్నాం, ఉన్నట్టుండి ఈ యొక్క బ్రాహ్మణులేటువంటి ఎలాంటి వారు తేలారయ్యా అని చెప్పేసి చాలా ఆశ్చర్యాన్వితుడయ్యేపాటికి వారు చెప్పారు కదా, అయ్యా మేము పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ యొక్క పక్షి జన్మనిత్యాము, మీ యొక్క వేదఘోష అలాగే నిత్యము మీరు చేస్తున్నటువంటి రుద్రపారాయణము, రుద్ర నమక చమక పారాయణం వల్ల మా యొక్క జన్మ తరించిపోయి మా యొక్క శాప నివృత్తి కలిగిపోయింది. అలాగే మాఘ సంక్రమణం రోజు మా యొక్క ఈ నదీ స్నానం ఆచరింప చేయడం వల్ల మా యొక్క పాప పరిహారం అనేటువంటి పోగొట్టుకున్నాము అంటే చూడండి, మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం రోజు మనము ప్రాతకాలము నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండి సాయంకాలము ఆ యొక్క శివుణ్ణి మనసా వాచా కర్మణ ధ్యానించుకోవడం వల్ల ఎంతటి పాప పరిహారం అనేటువంటిది పోయిందో చూడండి. కనుక రకరకాలుగా మహాశివరాత్రి రోజు 11 విధాల ద్రవ్యాదులతో చెరకు రసాలు, పంచామృతాలు, ఇలా గంధోదకం, నారికేళోదకం, పుష్పోదకం, ఇలాంటివి ఫలోదకం, రకరకాలుగా 11 ద్రవ్యాదులతో ఎవరైతే అర్చన ఆ అభిషేకాదులు చేసుకుంటూ ఉంటారో వారి యొక్క జన్మ తరిస్తుందయ్యా అని ఆ మునీశ్వరుల వారు
చెప్పినటువంటి విషయాన్నంతా కూడా అతనికి గుర్తుకొచ్చేసి ఆ హితబోధ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఆ పక్షులు వినడం వల్ల వారికి పూర్వరూపం అనేది సిద్ధించి సుఖంగా ఉంటూ ఉన్నారు. అంటే ఇక్కడ చెప్పదలిచినటువంటి విషయం చూడండి, మన మాఘ పురాణంలో అనేక రకాలైనటువంటి వారి యొక్క పాప పరిహారమైంది. అంతేకాకుండా వారి వారి యొక్క పాపాలను పోగొట్టుకొని పూర్వపు స్థితికి చేరుకున్నారు. అలాంటిది కనీసంలో జన్మలో ఒకరోజైనా మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసంగా ఉండి ఆ శివుణ్ణి ధ్యానించుకొని అర్చించుకొని అందుగుర్చే చితాభస్మాలేపో గరడమశనందిప్పటధరు అన్నారు. ఆ చితియందు ఉన్నటువంటి భస్మాన్ని విలేపనం చేసినటువంటి ఆ పరమశివుణ్ణి చూడండి, ధ్యానమాచరించుకోవడం వల్ల పాప పరిహారం అనేటువంటిది ఎలా కలుగుతుంది? అలాంటిది ఈ మాధవునిలో ప్రయాగంలో ఉన్నటువంటి మాధవుని యొక్క దర్శనం, కాశీలో ఉండేటువంటి విశ్వనాథుని యొక్క దర్శనం, చివరకు స్మరణం ఉన్నా చాలు, లేదు చివరకు ఆ మహాశివరాత్రి పర్వదినం రోజు ఎవరైనా చక్కగా అభిషేకాదులు ఆచరించుకున్నటువంటి చోట జాగారం ఆచరించుకొని చివరకు జాగారం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించినా చాలు, మనం ఎన్నో జన్మలు చేసినటువంటి పాపం అనేది పరిహారం అవుతుంది. ఆ మరుసటి రోజు తప్పకుండా బ్రాహ్మణోత్తమునకు చక్కగా భోజనం అనేది పెట్టాలి. పెట్టి ఎప్పుడైతే మనం బ్రాహ్మణోత్తములకు పెట్టలేని పరిస్థితుల్లో స్వయంపాక దానమైనా చేసుకోవాలి. ఇలా ఎవరైతే పాలన చేస్తూ ఉంటారో అలాంటి వారికి విష్ణు సాయుధ్యం శివ సాయుధ్యం పొంది తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులవుతారయ్యా అని చెప్పేసి సూతుల వారు శౌనకాదుల మహాములకు అనేక విషయాలు చెప్పారు. చెప్పడంతో మహా ఆనందభరితులైపోయారు వారు. ఆ తర్వాత విషయంలో మాఘ మహాత్మ్యంలో చివరి రోజు ఘట్టంలో ఏమేమి జరుగుతున్నాయనేటువంటి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. నేటి కథాసారం ఇక్కడితో ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.